అధ్యక్ష హౌస్ మిమ్మల్ని తప్పుదారు పట్టిస్తున్నారు. కూర్చోండి. గౌరవ సభ్యులు తప్పుదారు పట్టిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఉద్యోగాలు కల్పపోయిన ఒక సెషన్ పెట్టండి మాట్లాడదాం. క్వశ్చన్ నెంబర్ 13 మంత్రి వర్యులు ఒప్పుకున్నారు. మున్సిపల్ మినిస్టర్ గారు కూర్చోండి. మాధవరావు కూర్చోండి. కూర్చోండి మాధవరావు. అవకాశం ఇస్తే మీరేమో దుర్వినియోగం చేసుకుంటారా? కూర్చోండి. కూర్చోండి కూర్చోండి మీరు కూర్చోండి. కూర్చోండి. మున్సిపల్ మినిస్టర్ గారు. అధ్యక్ష మున్సిపల్ మినిస్టర్ గారు. అధ్యక్ష ప్లీజ్ 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 ప్లీజ్. అధ్యక్ష మొదటి ప్రశ్నకు సమాధానం డిపిఆర్ తయారు చేసి ప్లీజ్. అధ్యక్ష మొదటి ప్రశ్నకు సమాధానం డిపిఆర్ తయారు చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి 5/12/2024 పంపించడం జరిగింది అధ్యక్ష. రెండవ ప్రశ్నకు సమాధానం 66.21 కిలోమీటర్లు అధ్యక్ష. మూడవ ప్రశ్నకు సమాధానం 4 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు పూర్తవుతుంది అధ్యక్ష. తిరుమల నాయుడు గారు సూటిగా. అధ్యక్ష విజయవాడ నగరం సంబంధించి మనకు ప్రధానంగా బందర్ ఏలూరు రోడ్లు కనపడుతున్నాయి అధ్యక్ష. అదేవిధంగా ప్రధాన కూడలైనటువంటి నగరంలో పడమట కానీ మొఘల్ రాజపురం, మాచవరం, గుణదలతో పాటు విజయవాడ గ్రామీణ మండలం ప్రాంతాలైనటువంటి ప్రసాదంపాడు, నిడవనూరు, ఎన్కేపాడు ఈ ప్రాంతాల్లో కూడా హెవీ రద్దీ ఉంటుంది అధ్యక్ష. ట్రాఫిక్ సమస్య మినిమం ఎక్కడి నుంచి బయలుదేరినా కూడా 1 అవర్ పడుతుంది అధ్యక్ష. ఈ ట్రాఫిక్ నివారణ కోసం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు విజయవాడ సంబంధించి మెట్రో రైల్ సంబంధించి ఈ ప్రాజెక్టుకు ప్రారంభించారు అధ్యక్ష. ఈ పనులు మీ ద్వారా గౌరవ మంత్రి గారిని నేను అడిగేది ఏంటంటే విజయవాడ మెట్రో రైల్ పనులు ప్రస్తుతం ఏ దశలో ఉన్నాయి, వేయబడే కిలోమీటర్ల సంఖ్య ఎంత, ఈ డీటెయిల్స్ తెలియజేయాలని కోరుతున్నాను అధ్యక్ష. ఓకే. మెట్రో రైలుకు సంబంధించి ఎంత భూసేకరణ కావాల్సి ఉంటుంది, ఆ భూసేకరణకు అయ్యే వ్యయం ఎంత? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి డిపిఆర్లు పంపడం జరిగింది. ఆ డిపిఆర్లకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఎప్పటిలోకి వచ్చే అవకాశం ఉంది? తమరి ద్వారా మంత్రి గారికి విజ్ఞప్తి. మంత్రి గారు. అధ్యక్ష పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి గన్నవరం వరకు కారిడార్ 1 గా 25.95 కిలోమీటర్లు అధ్యక్ష. అదేవిధంగా పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి కారిడార్ 2 యాక్చువల్ గా 12.45 కిలోమీటర్లతో తీసుకోవడం జరిగింది అధ్యక్ష. ఈ 2 కారిడార్లు కలిసి 38.4 కిలోమీటర్స్ అధ్యక్ష. అది ఫేజ్ 1 లో టేకప్ చేయాలని. అదేవిధంగా పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి అమరావతి వరకు కారిడార్ 3 అది 27.8 కిలోమీటర్లు, అది ఫేజ్ 2 లో చేయాలని యాక్చువల్ గా నిర్ణయించాం అధ్యక్ష. సభ్యులు అడిగినట్టుగా ఫేజ్ 1 కంప్లీట్ చేయడానికి 11,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని యాక్చువల్గా ఎస్టిమేషన్ వేశారు. దీనికి సంబంధించి ల్యాండ్ 91.63 ఎకరాలు యాక్చువల్గా కావాల్సింది అధ్యక్ష. అయితే ఇదే విధంగా సభ్యులు అడిగారు ఈ 2 ప్లేసులే కాకుండా ఇది గన్నవరం వరకు, అదేవిధంగా కారిడార్ 2 ఈ 2 కాకుండా మిగతా ప్రాంతాలు కూడా అడిగారు అధ్యక్ష. అయితే ఇక్కడ ఒక స్టడీ చేస్తారు అధ్యక్ష, పీక్ అవర్ ప్యాసింజర్స్ పర్ డైరెక్షన్ అని. ఆ యొక్క సర్వేలో ఇప్పుడైతే మినిమం $5,000 అధ్యక్ష. 2051 రాబోయే 30 సంవత్సరాలు తీసుకుంటే కనీసం 10,000 ఉండాలి అధ్యక్ష. అయితే ఈరోజు విజయవాడలో తీసుకుంటే ఈ యొక్క పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి గన్నవరం వరకు, పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి 2వ కారిడారు, ఈ 2 మాత్రమే యాక్చువల్గా 9,200, 6,600 వచ్చినాయి అధ్యక్ష. కనీసం 5,000 ఇప్పుడు ఉండాలి. 2051 తీసుకుంటే ఈ యొక్క ఫస్ట్ది వచ్చి కారిడార్ 15,900 వచ్చింది, సెకండ్ది వచ్చి 10,900 వచ్చింది యాక్చువల్గా. మిగతా యాక్చువల్గా ఈరోజు అంటే రైల్వే స్టేషన్ నుంచి జక్కంపూడి దాకా, అదేవిధంగా అమరావతి దాకా చేస్తే ఇవన్నీ కూడా 10,000 కంటే తక్కువ ఉన్నాయి. అందుకని ఫస్ట్ ఈ 2 కారిడార్లు టేకప్ చేసి తర్వాత
దాని యొక్క పీక్ అవర్ ప్యాసింజర్స్ పర్ డైరెక్షన్ పెరిగిన తర్వాత వాటిని టేకప్ చేయాలని నిర్ణయించడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 13690. రెండవ ప్రశ్నకు సమాధానం 31,000 కోట్లు. మూడవ ప్రశ్నకు సమాధానం 62 టెండర్స్ ని పిలవటం జరిగింది. నాలుగవ ప్రశ్నకు సమాధానం అనుబంధంలో వివరాలు ఇవ్వటం జరిగింది. అధ్యక్ష రామారావు కూర్చోండి కూర్చోండి. ప్రశ్నోత్తరం జరుగుతుంది. కూర్చోండి కూర్చోండి. మీకు పర్మిషన్ లేదు. కూర్చోండి. రామారావు అధ్యక్ష తర్వాత ఇస్తాను. మీరు కూర్చోండి. అధ్యక్ష, గత ప్రభుత్వ హయాంలో ప్లీజ్ కూర్చోండి. రామారావు మాట్లాడండి. ప్లీజ్ కూర్చోండి. తర్వాత మాట్లాడండి. కూర్చోండి. తర్వాత మాట్లాడదు. కూర్చోండి. రామారావు మాట్లాడండి. అధ్యక్ష, గత ప్రభుత్వ హయాంలో రాజధాని ఏదో కూడా చెప్పుకోలేని పరిస్థితి. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి వేగం ఏ విధంగా పుంజుకుందో మనం అందరూ చూస్తున్నాము, ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో సుమారుగా 15,000 కోట్లు కేంద్ర ప్రభుత్వ సహాయం కింద ప్రకటించిన విషయాన్ని కూడా సభ దృష్టి తీసుకొస్తూ నేను గౌరవ మంత్రి గారిని ఒక విషయం అడుగుతున్నాను. ఈ 15,000 కోట్లు దానిలో ప్రపంచ బ్యాంక్ ఒకటి, 2 ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఒకటి సహాయం అందిస్తున్నాయని చెప్పి గౌరవ మంత్రి గారు సమాధానం చెప్పారు. ఈ 15,000 కోట్లు కూడా గ్రాంట్ గానే కేంద్ర ప్రభుత్వ సహాయం అందుతుందా అనేది గౌరవ మంత్రి గారిని మీ ద్వారా ఒకటి అడుగుతున్నాను. రెండవది, మనము అమరావతికి సంబంధించి రైల్వే ప్రాజెక్టు కూడా 2,047 కోట్లతో కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఇది కూడా గౌరవ మంత్రి గారిని మీ ద్వారా ఏంటి అడుగుతున్నానంటే, ఇది కూడా కేంద్ర ప్రభుత్వ సహాయం కింద వస్తుందా, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం అయినా దానికి కంట్రిబ్యూషన్ చేయాల్సిన అవసరం ఉందా? ఈ 2 విషయాల మీద క్లారిటీ ఇవ్వాల్సిందిగా మీ ద్వారా మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. నమస్కారం అధ్యక్ష. ఓకే, మంత్రి గారు అధ్యక్ష మీరు మాట్లాడతారా? మంత్రి గారు ఒకసారి. సార్, గౌరవ మంత్రి గారు రాజధాని నిర్మాణ నిధుల గురించి చెప్పారు. మీ ద్వారా సార్ని అడిగేది, ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏడీబీ 15,000 కోట్లు సంతోషం. గతంలో కూడా ఈ సభలో చర్చ జరిగింది అధ్యక్ష. అది లోన్గా ఇస్తున్నారా, రుణమా లేక గ్రాంటా? అయితే అప్పట్లో ఏమన్నారంటే, చర్చ జరిగినప్పుడు కేంద్ర ప్రభుత్వం రుణంగా తీసుకుని మనకి గ్రాంట్గా ఇస్తారని ఇదే సభలో చెప్పారు అధ్యక్ష. క్లారిఫికేషన్ కోసం మీ ద్వారా మంత్రి గారిని అడుగుతుంది. మంత్రి గారు. అధ్యక్ష, సభ్యులు అడిగినట్టుగా వరల్డ్ బ్యాంకు, ఏషియన్ బ్యాంకు కలిపి 15,000 కోట్లు యాక్చువల్గా ఇస్తామన్నారు అధ్యక్ష మొదట. అయితే ఫైనాన్స్ మినిస్టర్, సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ చాలా క్లియర్గా బడ్జెట్ అయిన తర్వాత చెప్పారు, ఫస్ట్ ఇది ఇస్తున్నాము, ఎలా అనేది తర్వాత మళ్ళా దీని మీద యాక్చువల్గా డిస్కస్ చేస్తాం, ఎంత గ్రాంట్ కాదనేది. ఈరోజు ఈ 2 బ్యాంకులు కలిసి 15,000 కోట్లు ఇస్తున్నది. దాని విషయమై ముఖ్యమంత్రి గారు కేంద్రంతో మాట్లాడి దాంట్లో ఎంత గ్రాంట్ ఇస్తారు, ఎంత గ్రాంట్ ఇవ్వరు అనేది డిసైడ్ అవుతుంది అధ్యక్ష. అదేవిధంగా హడ్కో ద్వారా 11,000 కోట్లు తీసుకుంటున్నాం. కేఎఫ్డబ్ల్యూ బ్యాంక్ ద్వారా, జర్మన్ బ్యాంక్, ఒక 5,000 కోట్లు, మొత్తం 31,000 కోట్లు అధ్యక్ష. అదేవిధంగా రైల్వే ట్రాక్ ఏదైతే వేస్తున్నారో అది కేంద్రమే మొత్తం చేస్తుంది అధ్యక్ష. అయితే దానికి ల్యాండ్ ఏర్పాటు చేయాలా, ల్యాండ్ అక్విజిషన్ ఆర్ ల్యాండ్ పుల్లింగ్ అనేది యాక్చువల్ వర్కౌట్ చేస్తున్నాం. త్వరలో దాని మీద నిర్ణయం తీసుకుంటాం. అయిపోయింది సార్. మంత్రి గారు ఒక చిన్న క్లారిఫికేషన్ సార్. మొన్న ఒక మంత్రి గారి స్టేట్మెంట్ చూశాను. మంత్రి గారు నోట్తో చెప్పింది వీడియోలో కూడా చూశాను. ఏదైతే బడ్జెట్లో పెట్టిన 6,000 కోట్ల రూపాయలు ఉందో, ఆ 6,000 కోట్ల రూపాయలు నేను బడ్జెట్లో ఉందని మేము దాన్ని పరిగణలో తీసుకోవట్లేదు. ఓన్లీ సబ్ సస్టెన్స్ దీని మీదే తీసుకుంటాం తప్ప ఈ 6,000 కోట్ల కూడా ₹1 కూడా మేము ఖర్చు పెట్టమనే విషయాన్ని కూడా వారు చెప్పారు సార్. అది వాస్తవమా కాదనేది నేను మంత్రి గారిని అడుగుతున్నాను సార్. అధ్యక్ష, అమరావతి క్యాపిటల్ సిటీ యాక్చువల్ ఫస్ట్లో ప్లాన్ చేసినప్పుడే ముఖ్యమంత్రి గారు సెల్ఫ్ సఫిషియెంట్ గా చేయాలనే ఉద్దేశంతో ల్యాండ్ పుల్లింగ్ ద్వారా యాక్చువల్ గా 34,000 ఎకరాలు రైతుల దగ్గర తీసుకొని చేయడం జరిగింది అధ్యక్ష. అయితే ఈ రోజు ఈ వర్క్స్ స్టార్ట్ చేయడం కోసంగా
బడ్జెట్ లో ఒక 6,000 కోట్లు యాక్చువల్గా పెట్టడం జరిగింది. అయితే ప్రజల సొమ్ము, ప్రజలు కట్టిన ట్యాక్స్ ఏది కూడా ఒక్క పైసా కూడా దీనికి వాడకూడదు అనేది యాక్చువల్ గా ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్ గా చెప్పారు. దానికోసంగానే ల్యాండ్ కూడా ఒక 5,000 ఎకరాలు, అంటే ల్యాండ్ పుల్లింగ్ చేసి రైతులకు ల్యాండ్ ఇచ్చిన తర్వాత ఒక 5,000 ఎకరాలు యాక్చువల్గా ఉంటుంది. ఇప్పుడు ఈ లోన్స్ తీసుకోవడం ద్వారా కానీ వీటన్నిటి ద్వారా వచ్చిన అమౌంట్ అమరావతిని కట్టి ల్యాండ్ వాల్యూ పరంగానే దాని ద్వారా తీర్చేటట్టుగా ఇప్పుడు ఇమీడియట్ గా బడ్జెట్ లో ఒక 6,000 కోట్లు పెట్టారు అధ్యక్ష. ఈ 6,000 కోట్లు కూడా యాక్చువల్ గా ఏదైతే